హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత అందమైన రైల్వే ప్రయాణాల్లో ఒకటైన ఊటీ నుంచి మెట్టుపాళ్యం వరకు నీలగిరి మౌంటైన్ రైల్వేలో ప్రయాణించబోతున్నాం. ఈ ప్రయాణం మొత్తం సుమారు 46 కిలోమీటర్లు. కానీ ఈ 46 కిలోమీటర్లో మీరు చూసే ప్రకృతి అందాలు, లోయలు, వంతెనలు, సొరంగాలు, టీ తోటలు ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ ప్రయాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఊటీ నుంచి కూనూరు వరకు రైలును డీజిల్ ఇంజిన్తో లాగుతుంది. కానీ కూనూరు చేరుకున్న తర్వాత ఆ డీజిల్ ఇంజిన్ తొలగించి ప్రపంచంలో చాలా అరుదుగా ఇంకా సేవలో ఉన్న స్టీమ్ ఇంజిన్ను జత చేసి మెట్టుపాళ్యం వరకు తీసుకెళ్తారు. అసలు ఎందుకు ఎలా చేస్తారు, ఈ స్టీమ్ ఇంజిన్ ప్రత్యేకత ఏమిటి, ఈ మొత్తం ప్రయాణంలో మీకు అన్నీ చూపిస్తాను. అయితే ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం ఉన్నది తమిళనాడులోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఉదగమండలం, అంటే మనందరికీ తెలిసిన ఊటీ. ఆ ఊటీ యొక్క రైల్వే స్టేషన్ ఇది. సముద్ర మట్టానికి సుమారు 2240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అందమైన పర్వత పట్టణానికి క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. సంవత్సరం పొడవునా చల్లని వాతావరణం, పచ్చని టీ తోటలు, యూకలిప్టస్ అడవులు, లోయలు, సరస్సులు ఇవన్నీ కలిసి ఊటీని భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలబెట్టాయి. కానీ ఊటీకి వచ్చే చాలామంది పర్యాటకులకు ఒకటే ఒక కల ఉంటుంది, ఒక్కసారైనా ఆ నీలగిరి మౌంటైన్ రైల్వే టాయ్ ట్రైన్లో ప్రయాణించాలి. ఇప్పుడు మనం ఉన్న ఈ చిన్న స్టేషన్ బయట సాధారణంగానే కనిపించిన దీని వెనుక ఉన్న చరిత్ర 100 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. బ్రిటిష్ పాలనలో నీలగిరి కొండలను సులభంగా చేరుకునే మార్గం కోసం ప్రత్యేకంగా ఈ రైల్వే ప్రాజెక్టును రూపొందించారు. కొండ ప్రాంతంలో రైల్వే నిర్మించడం అప్పటి కాలంలో చాలా పెద్ద ఇంజనీరింగ్ సవాల్. చాలా సంవత్సరాల ప్రణాళిక, కష్టమైన నిర్మాణ పనుల తర్వాత 1908లో ఈ రైల్వే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ ఈ మార్గంలో ప్రయాణించడం అంటే కేవలం ఒక ట్రిప్ కాదు, ఒక చారిత్రక అనుభవం. అందుకే 2005లో యునెస్కో ఈ నీలగిరి మౌంటైన్ రైల్వేను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది భారతదేశంలోని అత్యంత విలువైన చారిత్రక రైల్వే మార్గాల్లో ఒకటి. మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి. ఈ ట్రైన్లో 2 రకాల క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఈ ట్రైన్ టికెట్స్ అనేవి 1 మంత్ ముందు డేట్లో అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ చేసిన వెంటనే చాలా త్వరగా ఇవైతే అమ్ముడైపోతాయి. ఆన్లైన్ టికెట్స్తో పాటు ఊటీ నుంచి కూనూరు వెళ్ళడానికి డైలీ 3 ట్రైన్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. వాటికి రిజర్వేషన్ అయితే ఆన్లైన్లో ఉండదు. మనం ఇక్కడ టికెట్ కౌంటర్లో క్యూలో నుంచోవలసి ఉంటుంది. ప్రతి ట్రైన్కి అది స్టార్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు అయితే టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి టూరిస్టులు ఎక్కువగా ఉంటే క్యూ లైన్ అనేది ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఈ 8:30కి ఇష్యూ చేసే టికెట్స్ కోసం 4-5 నుంచి లైన్లో నించోవాల్సి ఉంటుంది. ఎవరైతే లైన్లో ముందుంటారో వాళ్ళకే టికెట్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు మన ముందున్న ఈ చిన్న నీలిరంగు బోగిలే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఊటీ టాయ్ ట్రైన్. ఇదే నేను ప్రయాణించబోతున్న కోచ్ F1. నేనైతే 15 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకున్నాను. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ 7 ఉంది, లక్కీగా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మన ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఊటీ నుండి కూనూరు వరకు మన బోగీలు రాకపోయేది ఒక డీజిల్ లోకోమోటివ్. చాలామందికి ఒక సందేహం వస్తుంది, టాయ్ ట్రైన్ అంటే మొదటి నుంచే స్టీమ్ ఇంజిన్ ఉంటుందా? అలా కాదు. ఇప్పటి ఆపరేషన్లో ఊటీ నుంచి కూనూరు వరకు సాధారణంగా డీజిల్ ఇంజినే ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ప్రయాణంలో అసలు ప్రత్యేకత మనం కూనూరు చేరుకున్న తర్వాత చూడబోతున్నాం. అక్కడ డీజిల్ ఇంజిన్ను తొలగించి ప్రపంచంలో ఇప్పటికే సేవలో ఉన్న కొన్ని అరుదైన స్టీమ్ లోకోమోటివ్లలో ఒకటైన స్టీమ్ ఇంజిన్ను జత చేస్తారు. ఆ అద్భుత దృశ్యాన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇదిగో నెమ్మదిగా మన టాయ్ ట్రైన్ ఊటీ రైల్వే స్టేషన్ విడిచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్టేషన్ను దాటగానే నగరపు సందడి క్రమంగా తగ్గిపోతుంది. దాని స్థానంలో ప్రకృతి నిశ్శబ్దం మనకు స్వాగతం పలుకుతుంది. ట్రైన్ వేగం గంటకు సుమారు 15 నుంచి 25 కిలోమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది. మామూలు ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే ఇది చాలా నెమ్మది. కానీ అదే ఈ ప్రయాణంలోని అందం. ఎందుకంటే ప్రతి దృశ్యాన్ని ఆస్వాదించడానికి మనకు సమయం దొరుకుతుంది.
కొద్దిసేపటికే ఇరువైపులా అంతులేని టీ తోటలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ టీ తోటలే నీలగిరి కొండల ప్రత్యేకత. ఇక్కడ పండే టీ ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతుంది. వాలుగా విస్తరించిన పచ్చని తోటలు, దూరంగా కనిపించే మేఘాలు, ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ప్రకృతి చిత్రంలా కనిపిస్తాయి. కొన్ని చోట్ల యూకలిప్టస్ చెట్లు, అడవులు కూడా కనిపిస్తాయి. ఈ చెట్ల నుంచి వచ్చే సువాసన మొత్తం ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. అందుకే ఊటీ గాలికి ఒక ప్రత్యేకమైన తాజాదనం ఉంటుంది. ఇప్పుడు గమనించి ఉంటే ఈ రైల్వే మార్గం నేరుగా వెళ్ళదు. కొండల ఆకారాన్ని అనుసరిస్తూ వందలాది మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంది. ప్రతి మలుపు తిరిగినప్పుడు కిటికీ బయట నుంచి కనిపించే దృశ్యం పూర్తిగా మారిపోతుంది. ఒకవైపు లోతైన లోయ, మరోవైపు భారీ కొండ, మధ్యలో ఒక చిన్న టాయ్ ట్రైన్. ఈ క్షణాలను కెమెరాలో బంధించడానికి ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో కెమెరాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మన ప్రయాణంలో మొదట వచ్చే రైల్వే స్టేషన్ లౌడే లేక్కి వచ్చాం. ఇక్కడ ట్రైన్ అయితే 2 minutes అయితే ఆగుతుంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. అలా కొంతసేపు ప్రయాణించిన తర్వాత మన ప్రయాణంలో 2వ రైల్వే స్టేషన్ అయిన కెట్టీకి చేరుకున్నాము. ఇక్కడ మనకి ఒక ఆసక్తికరమైన దృశ్యం అయితే కనిపించింది. మన ట్రైన్కి పక్కనే ఉన్నది కూనూరు నుంచి ఉదగమండలం వెళ్తున్న ట్రైన్. ఈ రైల్వే సిస్టంలో ఒకే ఒక ట్రాక్ ఉంటుంది. అందువల్ల ఒక ట్రైన్ ఆపోజిట్లో ట్రైన్స్ వస్తున్నప్పుడు శిలా స్టేషన్ దగ్గర అయితే ట్రైన్ ఆగవలసి ఉంటుంది. తర్వాత ఆ ట్రైన్ కదిలిన తర్వాత ఈ ట్రైన్ అయితే ఇక్కడి నుంచి పంపిస్తారు. సో ఈ దృశ్యం కూడా మనకి లక్కీగా చాలా బాగా కనిపించింది. సుమారు 1 గంటకు పైగా అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించిన తర్వాత మన టాయ్ ట్రైన్ ఇప్పుడు కూనూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. సముద్ర మట్టానికి సుమారు 1700 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కూనూరు నీలగిరి జిల్లాలోని 2వ అతిపెద్ద హిల్ స్టేషన్. ఊటీతో పోలిస్తే ఇక్కడ కొంచెం వెచ్చని వాతావరణం ఉంటుంది, కానీ ప్రకృతి అందాల్లో మాత్రం ఏమాత్రం తగ్గదు. మన ట్రైన్ స్టేషన్ దాటిపోతుందని కంగారు పడకండి. ట్రైన్ ఇక్కడి నుంచి ఫ్రంట్ స్టేషన్ కన్నా ముందుగా వెళ్ళి ఆగుతుంది. తర్వాత ట్రాక్ చేంజ్ చేసుకుని ఈ స్టేషన్కి అయితే రివర్స్లో వస్తుంది. చూశారు కదా, మన ట్రైన్ అయితే ఇంజిన్ నుంచి రివర్స్లో స్టేషన్ వైపు అయితే వెళ్తుంది. స్టేషన్లోకి అడుగు పెట్టగానే ఇక్కడి ప్రశాంతత మనస్సును ఆకట్టుకుంటుంది. పాతకాలపు భవనం, చిన్న ప్లాట్ఫామ్, చుట్టూ పచ్చని కొండలు, ఇవన్నీ కలిసి ఒక సినిమా సెట్లో ఉన్న భావన కలిగిస్తాయి. చాలామంది పర్యాటకులు ఇక్కడ కొద్దిసేపు దిగుతారు, ఎందుకంటే సుమారుగా 20 నిమిషాలు ఇక్కడైతే ట్రైన్ ఆగుతుంది. అలాగే ఇక్కడ మనకి క్యాంటీన్లో టీ, బిస్కెట్స్, స్నాక్స్ వంటివి దొరుకుతాయి. మరికొందరు ఫోటోలు తీసుకోవడానికి దిగుతారు. కానీ అనుభవజ్ఞులైన ప్రయాణికులు మాత్రం ఒకే ఒక దిశగా చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఇంకొన్ని నిమిషాల్లో ఈ ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు మన బోగిలో లాగిన డీజిల్ ఇంజిన్ తన పని పూర్తి చేసింది. రైల్వే సిబ్బంది చాలా జాగ్రత్తగా ఇంజిన్ను బోగిల నుంచి విడదీస్తారు. సిగ్నల్ ఇచ్చిన వెంటనే డీజిల్ ఇంజిన్ నెమ్మదిగా ముందుకు కదిలి బోగిల నుంచి వేరుపడుతుంది. అదే మన ట్రైన్లో ఆగబోయే స్టీమ్ ఇంజిన్. అది ముందుకు వెళ్ళి సేమ్ మన ట్రైన్ లాగే రివర్స్లో అయితే వచ్చి ఈ ట్రైన్ అయితే అటాచ్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత దూరంలో ఒక గట్టిగా వినిపించే విజిల్, తర్వాత తెల్లటి ఆవిరి, మెల్లగా ప్లాట్ఫామ్ వైపు వస్తున్న నల్లటి ఇంజిన్. ఇదే మనం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న స్టీమ్ లోకోమోటివ్.
ఈ ఇంజన్ స్టేషన్లోకి వస్తున్న క్షణం చూసిన ప్రతి వారికి గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆవిరి మేఘాల మధ్య నుంచి బయటికి వస్తున్న ఈ ఇంజిన్ను 100 సంవత్సరాలకు పైగా చరిత్ర మన కళ్ళ ముందుకు తీసుకువస్తుంది. పిల్లలైనా పెద్దలైనా అందరూ తమ కెమెరాలను ఈ దృష్టిపైనే కేంద్రీకరిస్తారు. ఇప్పుడు రైల్వే సిబ్బంది స్టీమ్ ఇంజిన్ను బోగీలకు జత చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా ఇంజిన్ను చాలా నెమ్మదిగా బోగీల దగ్గరకు తీసుకొస్తారు. కొన్ని అంగుళాల దూరంలో ఆపి సిగ్నల్తో మళ్ళీ ముందుకు తీసుకొస్తారు. కప్లింగ్ లాక్ అయిన తర్వాత బ్రేక్ పైపులు, భద్రతా గొలుసులు అన్నీ ఒకసారి తనిఖీ చేస్తారు. అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే ఈ రైలు మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తుంది. ప్రతి ప్రయాణికుడి భద్రత కోసం ఇంత జాగ్రత్త తీసుకోవడం నిజంగా అభినందనీయం. ఇప్పుడు ఒక ప్రశ్న. ప్రపంచం మొత్తం విద్యుత్ రైలు, హైస్పీడ్ ట్రైన్ల వైపు వెళ్తున్న ఈ రోజుల్లో ఇక్కడ మాత్రం ఇంకా స్టీమ్ ఇంజిన్ ఎందుకు ఉపయోగిస్తున్నారు? దీనికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటి, చరిత్రను సజీవంగా ఉంచడం. నీలగిరి మౌంటైన్ రైల్వే ప్రపంచ వారసత్వ సంపద. అందుకే వీలైనంత వరకు దాని అసలు రూపాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. రెండవ కారణం ఇంజనీరింగ్ అవసరం. కూనూరు నుంచి మెట్టుపాలెం వరకు మార్గంలో కొన్ని భాగాలు చాలా నిటారుగా ఉంటాయి. ఈ ఎత్తు మార్పును సాధారణ రైలు సులభంగా అధిగమించలేవు. అందుకే ఈ మార్గంలో ప్రత్యేకమైన ర్యాక్ అండ్ పినియన్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. ఈ ట్రాక్ మీద మీరు గమనిస్తే సాధారణ రైల్వే ట్రాక్లో 2 పట్టాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాటి మధ్యలో మరో ప్రత్యేకమైన దంతాల లాంటి ఇనుప పట్ట ఉంటుంది. దాన్నే రాక్ రైల్ అంటారు. స్టీమ్ ఇంజిన్ కింద ఉండే ప్రత్యేక గేరు ఈ దంతాలతో కలుస్తుంది. దీనివల్ల రైలు జారిపోకుండా సురక్షితంగా ఎత్తైన మార్గంలో ప్రయాణించగలదు. ఇదిగో అన్ని తనిఖీలు పూర్తయ్యాయి. స్టీమ్ ఇంజిన్ మరోసారి గట్టిగా విజిల్ ఇచ్చింది. తెల్లటి ఆవిరి ఆకాశంలో ఎగిసిపడుతుంది. ఆ విజిల్ వినగానే మొత్తం ప్లాట్ఫామ్ ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయింది. ఇప్పుడు మన ప్రయాణం మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతుంది. ఇక నుంచి ప్రతి కిలోమీటర్ మరింత అందంగా ఉంటుంది. లోతైన లోయలు, ఎత్తైన వంతెనలు, సొరంగాలు, టీ తోటలు మరియు నీలగిరి కొండలు. అసలు అందం ఇప్పుడు మన కళ్ళ ముందుకు రాబోతుంది. రండి, స్టీమ్ ఇంజిన్తో కలిసి ఈ మరుపురాని ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం నీలగిరి మౌంటైన్ రైల్వేలో అత్యంత ఆసక్తికరమైన భాగంలో ప్రయాణిస్తున్నాం. ఈ మొత్తం మార్గంలో 250కి పైగా వంతెనలు, 16 సొరంగాలు మరియు వందలాది మలుపులు ఉన్నాయి. 1900ల ప్రారంభంలో ఇలాంటి కొండ ప్రాంతంలో ఈ రైల్వే నిర్మించడం ఎంత పెద్ద సవాలో ఒకసారి ఊహించండి. ఆధునిక యంత్రాలు కూడా లేని కాలంలో వేలాది మంది కార్మికులు చేతులతో కొండలను తొలిచి ఈ మార్గాన్ని నిర్మించారు. అందుకే ఈ రైల్వే ఒక సాధారణ రవాణా వ్యవస్థ కాదు, ఇది భారతీయ ఇంజనీరింగ్ చరిత్రలో ఒక అద్భుతం. కొంతసేపటి తర్వాత మనం ఈ ప్రయాణంలోని మరో ఆసక్తికరమైన స్టేషన్ హిల్ గ్రోవ్కు చేరుకుంటాం. ఇది చిన్న స్టేషన్ అయినప్పటికీ దాదాపు ప్రతి ప్రయాణికుడు దీన్ని గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ రైలు కొద్దిసేపు విరామం తీసుకుంటుంది. స్టీమ్ ఇంజిన్లో నీరు నింపడానికి ఈ స్టేషన్ చాలా ముఖ్యమైనది. ఇంజిన్లో వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అయిపోయినప్పుడు వాటర్ అయితే ఖాళీ అయిపోతుంది. ట్రైన్ నడవడానికి నీరైతే అవసరం పడుతుంది. అందుకే ఇక్కడ కనిపిస్తున్న పైప్ నుంచి ఇంజిన్లో నీరైతే నింపుతారు. లాంగెస్ట్ టన్నల్.
హిల్గ్రోవ్ దాటిన తర్వాత ప్రకృతి దృశ్యాల్లో ఒక పెద్ద మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు మబ్బులతో కప్పబడిన ఎత్తైన కొండలు కనిపించాయి. ఇప్పుడు అవి క్రమంగా తగ్గిపోతూ వాటి స్థానంలో విస్తారమైన మైదానాలు కనిపించడం మొదలవుతుంది. ఉష్ణోగ్రత కూడా క్రమంగా పెరుగుతుంది. ఊటీలో అనుభవించిన చల్లని గాలి స్థానంలో ఇప్పుడు వెచ్చని వాతావరణం కనిపిస్తుంది. ఈ మార్పు కేవలం కొన్ని గంటల ప్రయాణంలోనే చూడడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రకృతి తన రూపాన్ని ఎలా మార్చుకుంటుందో ఈ ప్రయాణం స్పష్టంగా చూపిస్తుంది. ఫైనల్లీ మెట్టుపల్లి వచ్చేసాం. మెట్టుపల్లి రైల్వే స్టేషన్. మనం తీసుకొచ్చిన ట్రైన్ అయితే జనాన్ని దింపేసిన తర్వాత రివర్స్లో షెడ్కి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే జర్నీకి అయితే మళ్ళీ స్టేషన్కి అయితే వస్తుంది. సో మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.